సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపరాం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ స్వాగతం. ఉగాది నుండి మనకి రాజయోగం పట్టబోయే రాసులు అంటే ఇక్కడ మనకి రాజయోగము పట్టబోయే రాసులు అంటే కాస్త గురుబలం పెరిగి వాళ్ళకి ఇప్పటి వరకు ఏవైతే పనులు ఆగిపోయాయో ఆ పనులన్నీ కూడా ముందుకు వెళ్ళే రాసులు. అంటే గత కొంతకాలంగా గురువు యొక్క సరియైన బలం లేకపోవడం వల్ల వాళ్ళకు కొన్ని విషయాలలో అంటే వివాహ విషయాల్లోనూ, ఆరోగ్య విషయాల్లోనూ, అలాగే ఆర్థిక పరంగాను, ఉద్యోగపరంగాను ఇలా వాళ్ళు పనిచేసే ఏ రంగాల్లో పనిచేస్తున్నారో ఆ రంగాలలో వాళ్ళకి కాస్త అనుకూలత తక్కువగా ఉండడం, ప్రతికూలత ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. అయితే రేపు మే 1వ తారీఖు నుండి ఎప్పుడైతే గురువు మేషరాశి నుండి వృషభ రాశికి మారుతున్నాడో ఆ మారుతున్న దగ్గర నుండి కూడా ఈ యొక్క మనం ఇప్పుడు చెప్పుకోబోయే 5 రాశుల వాళ్ళకి కూడా చాలా అద్భుతమైన ఫలితాలు ఉండబోతున్నాయి. అయితే ఇందులో ముఖ్యంగా మనకి ఈ గురుబలం కానీ సహజంగా ఉంటే ఎవరికైతే వివాహం కాని స్త్రీ పురుషులు ఉన్నారో వాళ్ళకి వివాహం అవ్వడం, ఉద్యోగాలు రావడం, ఆర్థిక పరంగా ఎదుగుదల, విద్యార్థులకు కూడా మంచి చదువు అంటే వాళ్ళకి ఇప్పటివరకు ఏదైనా చదువులో తెలివితేటలు లేకపోయినా లేకపోతే శ్రద్ధ లేకపోయినా అవన్నీ కూడా తెలివితేటలు ఉండడం, ఇవన్నీ కూడా తగ్గి కాస్త శ్రద్ధ అనేది పెరుగుతుంది. సంతానం లేని వాళ్ళకి సంతానము ఇలా ఉంటాయి. అయితే ఇప్పుడు ముఖ్యంగా మనం మొదట చెప్పుకోబోయే రాశి మనకి మేషరాశి. మేషరాశి వారికి ఈ యొక్క గురువు ద్వితీయ స్థానంలోకి సంచారం చేయడం అనేది జరుగుతుంది మే 1 నుంచి. ఎప్పుడైతే ద్వితీయ స్థానం అన్నామో ద్వితీయ స్థానం కుటుంబ స్థానం, వాక్కు స్థానం, ధన వృద్ధి స్థానము కాబట్టి ఎప్పుడైతే ఈ స్థానాల్లోకి గురువు మార్పు చెందుతున్నాడో మేషరాశి వాళ్ళకి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల పరంగా ఆర్థిక వృద్ధి అనేది తప్పకుండా ఉంటుంది. రావాల్సిన బాకీలు రావడం, మీ మాటకు విలువ పెరగడం, సమాజంలో కావచ్చు, చేసే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో కావచ్చు మీకు మంచి పలుకుబడి పెరగడము, అలాగే మీకు కుటుంబంలో కూడా మీ యొక్క విలువలు, కుటుంబంలో ఉండే పెద్దవారి యొక్క ఆరోగ్యాలు బాగుపడడం, ఈ ఏదైతే బంధువులు ఇలా మనకి స్నేహితులు ఉన్నారో వాళ్ళ యొక్క సత్సంబంధాలు పెరగడం, ఇలాంటివన్నీ కూడా శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. తర్వాత వచ్చే రాశి మనకి మకర రాశి. మకర రాశి వాళ్ళకి చూసుకుంటే ఈ యొక్క బృహస్పతి అంటే గురువు ఎప్పుడైతే వీళ్ళకి 5వ ఇంట్లోకి మార్పు చెందుతున్నాడు. 5వ ఇంట్లోకి అంటే మనం చూసుకున్నప్పుడు మకరం నుంచి మకరం, కుంభం, అలాగే మీనం, మేషం, వృషభం అంటే 5వ ఇంట్లోకి మారుతున్నాడు. పంచమంలోకి ఎప్పుడైతే గురువు మారుతాడో పంచమ స్థానం సహజంగా సంతానము, తెలివితేటలు, క్రియేటివిటీ రంగాలు ఇలాంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇది వర్తించడం అనేది జరుగుతుంది. కాబట్టి మకర రాశిలో ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళకి ఈ గురువు మారు దగ్గర నుండి కూడా చదువులో అద్భుతంగా రాణించడం అనేది ఉంటుంది. అలాగే పిల్లలు సంతానం లేని వాళ్ళకి సంతానము, సంతాన వృద్ధి, ఎవరైతే IVF ద్వారా సంతానం కోసం కానీ లేదా దత్తత స్వీకరణ కానీ ఇలాంటివి చూస్తున్న వాళ్ళకు కూడా అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది. క్రియేటివిటీ రంగాల్లో ఉన్నవాళ్ళు, లలిత కళలకు సంబంధించిన వాళ్ళు, సినీ కళ రంగాల్లో ఉన్నవాళ్ళు వీళ్ళందరికీ కూడా అనుకూలమైన ఫలితాలు ఈ మకర రాశి వాళ్ళకి ఈ బృహస్పతి, దేవగురువైన బృహస్పతి మారడం వల్ల ఉంటుంది. అలాగే తర్వాత రాశి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి కానీ చూసుకుంటే వీళ్ళకి అర్ధాష్టమ శని యొక్క ప్రభావం అనేది ఉంది. అది అలాగే ఇప్పటి వరకు వీళ్ళకి ఈ యొక్క గురు భగవానుడు కూడా వీళ్ళకి 6వ స్థానంలో ఉండడం వల్ల చాలా రకాలైన ఇబ్బందులు వీళ్ళు పడ్డం అనేది జరిగింది. అయితే రేపు మే 1వ తారీఖు నుంచి ఎప్పుడైతే బృహస్పతి మార్పు చెందుతాడో మార్పు చెందిన దగ్గర నుంచి కూడా వీళ్ళకి చాలా అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది. అంటే శని అర్ధాష్టమ శని ప్రభావం ఉన్నా కూడా గురు యొక్క బలం ఉండడం వల్ల వీళ్ళకి అనుకూలమైన ఫలితాలు. ఇందులో 7వ స్థానంలో సంచారం కాబట్టి అంటే గత కొంతకాలంగా ఈ యొక్క శని యొక్క ప్రభావం వల్ల కావచ్చు, లేకపోతే ఇప్పటి వరకు గురుబలం లేకపోవడం వల్ల కావచ్చు వీళ్ళకి, ఎందుకంటే ద్వితీయాధిపతి కూడా అయ్యాడు కదా వృశ్చిక రాశి వాళ్ళకి. కాబట్టి ధనపరంగాను అప్పులు పెరగడం ఇవైతే ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తగ్గడం, రుణాలు తీర్చుకోవడం అనేది జరుగుతుంది. దాంతోపాటుగా 7వ స్థానంలో సంచారం అయినందువల్ల భార్యాభర్తల మధ్య అన్యోన్యత, వివాహ సంబంధాలు ఇప్పటి వరకు ఏవైతే ముందుకు వెళ్లకుండా ఆగాయో అవన్నీ కూడా ముందుకు వెళ్ళడము, అలాగే భాగస్వామి వ్యాపారాల్లో వాళ్ళకి
మెలకువలు తెలుసుకుని వాటిని వృద్ధిపరుచుకోవడం, సమాజపరంగా కీర్తి గౌరవాలు పెరగడము, ఇవన్నీ కూడా వీళ్ళకి చోటు చేసుకోవడం అనేది జరుగుతుంది. కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళకు కూడా ఈ యొక్క దేవగురువైన బృహస్పతి సంచారం అనేది అనుకూలమైన ఫలితాలు ఇవ్వడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. తరువాత రాశి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి కానీ చూసుకుంటే ఈ యొక్క గురువు వీళ్ళకి భాగ్యస్థానం అంటే నవమ స్థానంలోకి వెళ్తాడు. నవమ స్థానం అనేటప్పటికి ఏం చెప్తాము అంటే మనము పితృస్థానము, పూర్వపుణ్యస్థానము, భాగ్యస్థానంగా చెప్తాం. ఎప్పుడైతే ఈ పూర్వపుణ్యస్థానంలోకి ఇక్కడ దేవగురువు అయిన బృహస్పతి ఎప్పుడైతే మార్పు చెందుతాడో వీళ్ళకి గత కొంతకాలంగా తండ్రి ఆరోగ్య విషయాల్లో కావచ్చు, లేకపోతే వాళ్ళ ఆరోగ్య విషయాల్లో కావచ్చు, ఏవైనా సరే పూర్వపుణ్యం లేకపోతే ఏమవుతుంది అంటే అనుకున్న పనులు జరగవు. అందులో ఇప్పటివరకు వీళ్ళు కష్టంలో ఉన్నాడు కదా, కాబట్టి ఇప్పటివరకు ఏవైతే ఎంత కష్టపడినా కూడా పనులు ముందుకు వెళ్ళడం లేదో అలాంటి పనులన్నిటికీ కూడా మీకు ఈ మే 1 నుంచి శుభ ఆరంభానికి మీరు చెప్పడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ప్రతి పని యందు కూడా ఇప్పుడు కన్యా రాశి వాళ్ళకి కాస్త ముందుకు వెళ్ళడం, అలాగే కుటుంబంలో వాతావరణం బాగుండడం, ఆకస్మికంగా మీకు అనుకోని శుభవార్తలు కావచ్చు, శుభ పరిణామాలు, అలాగే లాభాలు ఇవన్నీ చోటు చేసుకోవడం, చేసే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కూడా మంచి లాభాలు చూడడం, ధనప్రాప్తి కలగడం, ఏ పని అనుకుంటే, ఎందుకంటే పూర్వపుణ్య స్థానంలో ఎప్పుడైతే గురువు ఉన్నాడో సహజంగానే అనుకున్న పనులు అనుకున్న సమయానికి వాతావరణం కూడా అనుకూలించడం అనేది జరుగుతుంది. అలా ముందుకు వెళ్ళిపోతూ ఉంటాయన్నమాట పనులన్నీ కూడా. సో కాబట్టి ఇక్కడ కన్యారాశి వాళ్ళకు కూడా ఎప్పుడైతే నవమ స్థానంలోకి ఈ యొక్క గురువు మార్పు చెందుతున్నారో అప్పటి నుంచి కూడా వీళ్ళకి చాలా అనుకూలమైన పరిస్థితులు ఈ ఉగాది తర్వాత నుండి వస్తున్నాయి. అలాగే ఇంకా ఆఖరి రాశి అయింది కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈ యొక్క దేవగురువు 11వ స్థానంలో సంచారం చేయడం అనేది జరుగుతుంది. అంటే ఇప్పటి వరకు వృత్తి స్థానంలో ఉన్న గురువు లాభస్థానంలోకి మార్పు చెందుతున్నాడు. ఇప్పటి వరకు వృత్తిపరంగా అంటే చేసే వృత్తి ఉద్యోగాల పరంగా కర్కాటక రాశి వాళ్ళకి గురుబలం లేకపోవడం వల్ల వీళ్ళు చాలా ఇబ్బందులు అనేవి పడ్డం, అంటే ఉద్యోగాల్లో మార్పులు కావచ్చు, లేకపోతే వాళ్ళు చేసే వృత్తి ఉద్యోగాల్లో ఎక్కువగా ప్రెషర్ ఉండడము, సరిగ్గా ఎదుగుదల లేకపోవడం, వ్యాపారపరంగా కూడా చిన్న చిన్న ఆటంకాలు ఏర్పడము, ఆర్థిక పరంగా ఇబ్బందులు, ఇవన్నీ కూడా చోటు చేసుకోవడం అనేది ఉండేది. అయితే ఎప్పుడైతే ఈ యొక్క గురువు మార్పు చెందాడో అప్పటి నుండి కూడా వీళ్ళకి చాలా అనుకూలమైన పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఎందుకంటే లాభస్థానంలో ఎప్పుడైతే గురువు వస్తున్నాడో కర్కాటక రాశి వాళ్ళకి వృత్తి, ఉద్యోగ, వ్యాపార, ఆరోగ్య, అలాగే వీళ్ళకి కుటుంబ పరంగాను, మిత్రుల ద్వారా, స్నేహితుల ద్వారా, అంటే ఇంకా ఏకాదశ స్థానం అంటే ఇది కాదు అది కాదు అని కాదు, ప్రతి పనిలోనూ కూడా వీళ్ళు చాలా సులువుగా ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. అయితే మరి వీళ్ళకి అష్టమశని యొక్క ప్రభావం ఉంది కదా అనుకుంటే, అష్టమశని యొక్క ప్రభావం ఉన్నా కూడా గురుబలం ఉండడం వల్ల వీళ్ళకి ఆ వచ్చే ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో ఆ ఇబ్బందులన్నీ కూడా నెమ్మదిగా తొలగడం అనేది జరుగుతుంది. గురుబలం ఎప్పుడైతే పెరిగిందో వీళ్ళకి సినీ, కళ, రాజకీయ రంగాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా, మీడియా రంగంలో ఉన్న వాళ్ళకి, లలిత కళలు అందరికీ కూడా శుభ పరిణామాలు ఏవైతే ఉన్నాయో అవి 100కి 100% గోచరించడం అనేది జరుగుతోంది. కాబట్టి వీళ్ళు ఏవైనా చిన్న చిన్న అప్ అండ్ డౌన్స్ ఉన్నా కూడా ప్రతి గురువారము కూడా వీళ్ళు యొక్క శనగలు నానబెట్టి కాస్త గోవుకి తినిపించడం, లేదా మీకు స్నానం చేసే నీటిలో చిటికెడు పసుపు వేసుకొని స్నానం చేయడం, దత్తాత్రేయుల యొక్క ఆరాధన లేదా గురువుల యొక్క ఆరాధన. గురువు అంటే మనకి దత్తాత్రేయుల వారే కాదు, దత్తాత్రేయుల వారితో పాటుగా దక్షిణామూర్తి ఆరాధన కూడా చేయడం ద్వారా ఈ గురుబలం మరింత పెంచుకొని మీ యొక్క కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు సకాలంలో పూర్తి చేసుకోవడం అనేది జరుగుతుంది. సర్వేజన సుఖినో భవంతు, లోకా సంస్థ సుఖినో భవంతు.